యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. భారత ప్రధాని మోడీ గారు 8 రోజుల పాటు 5 నేషన్ టూర్లో ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో ఇన్ని రోజులు ఇన్ని దేశాలు కవర్ చేయటం ఇదే తొలిసారని చెప్పొచ్చు. ఇంతకుముందు ప్రధాని ఇండివిజువల్గా దేశాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఖండాల మీదే మనం చూస్తే లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఈ 2 ఖండాల మీద చాలా ఫోకస్ పెట్టారు. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, బ్రెజిల్, అర్జెంటీనా, నమీబియా అంటే ఒక పక్క లాటిన్ అమెరికా, మరో పక్క ఆఫ్రికా మొత్తాన్ని కవర్ చేస్తారు. ఇప్పుడు మోడీ గారు నిన్న ఘనాకి వెళ్ళారు. ఇది చారిత్రాత్మక పర్యటన అని చెప్పొచ్చు. గత 30 సంవత్సరాల్లో ఘనా దేశానికి వెళ్ళిన భారత ప్రధాని ఈయన అనమాట. అంటే గత 30 సంవత్సరాల్లో భారత ప్రధాని ఘనాకి వెళ్ళటం ఇదే తొలిసారని చెప్పొచ్చు. ఆయన ఘనా భూమి మీద అడుగు పెట్టంగానే ఆయనకి భారీ వెల్కమ్ లభించింది. హరే రామ హరే కృష్ణ అనే మంత్రాలతో మోడీ గారిని అక్కడ వెల్కమ్ పలికారు. ప్రత్యేకంగా పనామా ప్రెసిడెంట్ జాన్ మహామా పర్సనల్గా వెళ్ళి మోడీ గారికి వెల్కమ్ ఇచ్చారనమాట. ఘనా యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా, అక్కడది హైయెస్ట్ అవార్డ్ అనమాట. ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా ఈ అవార్డ్ మోడీ గారికి ఇచ్చారనమాట. ఈ హానర్ అనేది ఘనా ప్రెసిడెంట్ జాన్ మహామా మోడీ గారికి కన్ఫర్ చేశారు. ఆ తర్వాత భారత్ ఘనా వాణిజ్యం $3 బిలియన్, దాన్ని డబుల్ చేయాలని చెప్పి భారతదేశం ఘనా ఇద్దరు అనుకుంటున్నారంట. టెర్రరిజంకి వ్యతిరేకంగా, టెర్రరిజం అనేది ప్రధాన ఎనిమి, మానవత్వానికి హ్యూమానిటీకి ప్రధాన ఎనిమి అని చెప్పి భారత్ ఘనా అనుకున్నాయి. వార్ అనేది ఈ ఎరాలో సొల్యూషన్ కాదు, డైలాగ్ అండ్ డిప్లొమసీ దౌత్యం ద్వారానే, చర్చల ద్వారానే ఏ సమస్యకైనా సొల్యూషన్ లభిస్తుందని కూడా ఇరువురు భావించారంట. దాంతోపాటు ఘనా, భారతదేశం 2 కూడా కేవలం పార్ట్నర్సే కాదు, ఘనా యొక్క జాతి నిర్మాణంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి మోడీ గారు చెప్పారు. ఘనాలో భారతదేశం యొక్క ఇన్వెస్ట్మెంట్స్ దాదాపు $2 బిలియన్ ఉన్నాయి. దాదాపు 900 ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెంచాలని చెప్పి ఇండియా యోచిస్తున్నట్టు కూడా మోడీ గారు చెప్పారనమాట. ఘనాలో ప్రత్యేకంగా మన యూపీఐ ఏదైతే మన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఉందో దాన్ని కూడా ఘనాలో అంటే అక్కడ ఈ పేమెంట్ ఎక్స్పీరియన్స్ తీసుకురావాలని చెప్పి అక్కడ కూడా లాంచ్ చేస్తున్నారంట. అండ్ మనందరూ తెలుసు 2023లో భారతదేశం G20 హోస్ట్ చేస్తుంది. మొత్తం ఆఫ్రికన్ యూనియన్కి G20లో చోటు దొరికింది. దానిలో భారతదేశం ప్రధాన భూమిక పోషించిందనమాట. ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఘనాతో మనం 4 MOU సైన్ చేసుకున్నాం అనమాట. ఇండియా ఘనా 4 MOU సైన్ చేసింది మోడీ గారి పర్యటన సందర్భంగా. మొదటిది MOU ఆన్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, రెండోది MOU బిట్వీన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అండ్ ఘనా స్టాండర్డ్స్ అథారిటీ, మూడోది MOU బిట్వీన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ ఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద, తర్వాత MOU ఆన్ జాయింట్ కమిషన్ మీటింగ్. ఈ 4 MOUs మనం ఘనాతో చేసుకున్నాం అనమాట మోడీ గారి విజిట్ సందర్భంగా. ఘనా నుంచి మోడీ గారు ట్రినిడాడ్ అండ్ టొబాగో బయలుదేరి వెళ్ళారు. అక్కడ కూడా మోడీ గారికి భారీ వెల్కమ్ లభించింది.